ప్రైజ్ లార్డ్. యేసయ్య నామములో డైలీ మన్నా అనే వాక్య ధ్యానంలో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈరోజు కూడా దేవుడు వాక్య భాగాన్ని రూతు 3:11 నుంచి చదువుకుందాం. కాబట్టి నా కుమారి భయపడబాకు, నీవు చెప్పినది అన్నీను నీకు చేసేదను అని ఈ మాటని పోవాస్ అనే ఒక ధనం పొందిన ఒక మనిషి పలుకుతున్నాడు రూత్ అనే ఒక విధవరాల దగ్గర. రూతు చిన్న వయసులోనే తన హస్బెండ్ని పోగొట్టుకొని విధవరాలైందంట. అలాంటి అమ్మాయి తన సొంత దేశాన్ని విడిచి ఇంకొక దేశాన్ని పట్టణానికి వస్తుంది. అక్కడ పోవాస్ అని ఒక మనిషిని చూసి ఆ మనిషితో ఈమె ఉండేదానికి, అతన్ని పొలంలో పనిచేసేదానికి అతని దగ్గరికి ఆమె వచ్చిందంట. ఈ పోవాసే కరెక్ట్గా ఫ్యామిలీ జనరేషన్ ప్రకారంగా ఆమెని నెక్స్ట్ వివాహం చేసుకోగల ఒక ఆయనంట. ఆయన చెప్తున్నాడు దానికి ముందు వాక్యంలో, చూడు, నువ్వు యవనస్తుడు వెనకాల వెళ్ళకుండా, వేరే ఏ మనుషుడు వెనకాల వెళ్ళకుండా నువ్వు నన్ను వెతుక్కొని వచ్చావు కాబట్టి నువ్వు ఏవన్నీ అడుగుతున్నావో అవన్నీ నీకు నేను చేస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. చూడండి క్రీస్తునందు ప్రియులారా, ఒక మనిషే ఒక అమ్మాయి దగ్గర చెప్తున్నాడు, నీకు ఏవంతా కావాలో, నీకు అవసరమైన అన్నీ నేను పూర్తి చేస్తానని చెప్పేటప్పుడు నన్ను సృష్టించిన దేవుడు మన యేసయ్య మనకి ఏమి అవసరం అని చెప్పేది ఆయనకి తెలియదా? మీరు అడిగేదానికి ముందే దేవుడికి నీ అవసరాలు ఏంటని చెప్పి తెలుసు. అయితే దేవుడు ఎదురు చూసే ఒక కార్యం ఏంటంటే, నా పిల్లలు వాళ్ళ అవసరాల కోసం మనుషులు వెనకుండా పోకుండా నన్ను వెతుక్కొని రావాలి, నన్ను కనిపెట్టుకొని రావాలి అనేదే మన దేవుడు ఒక ప్రణాళిక, ఆయన ఆశ. మీరు మీ అవసరాల కోసం మనుషులు వెనకాల పోయి నిలబడేదో పోయేదో, లేకపోతే మనుషుల ముందు పోయి నాకు ఇది కావాలి అది కావాలని చెప్పి చేతులు చాపి అడిగేది ఆపి, యేసయ్యా నువ్వు ఏదైనా చెయ్యగలరు, మీకు నేను సొంతం, నువ్వే కదా నా తండ్రి అని చెప్పి ఆయన వైపు తిరిగి మీ అవసరాలు అన్నీ దేవుడి దగ్గరికి చెప్పేటప్పుడు ఖచ్చితంగా దేవుడు దాన్ని నెరవేరుస్తారు. రెండవది, మీరు యేసయ్యతో ఉండి యేసయ్యతో నడిచారనుకోండి, దేవుడికి చిత్తం లేనిది మీరు అడగరు. దేవుడికి సిద్ధమైందే, ఆయనకి ఇష్టమైంది మీరు అడిగేదానికి స్టార్ట్ చేస్తారు. అదే 1 యోహాన్ ఆ పుస్తకంలో లాస్ట్ చాప్టర్ 14, 15, 16 వచనములు చదువుతున్న లేఖనంలో రాయబడింది, ఎవరందరూ దేవుడు చిత్త ప్రకారంగా ప్రార్థన చేస్తున్నారో వాళ్ళకి దేవుడు జవాబిస్తాడంట, వాళ్ళ అవసరాలు దేవుడు సంధిస్తాడంట. ఈ వాక్య భాగం విని మీరు ఎవరైనా కూడా సరే దేవుడితో మీరు ఉన్నారనుకోండి, దేవుడికి ఇష్టం లేని కార్యాలు మీరు అడగరండి. దేవుడికి ఇష్టమైన కార్యాలు అడిగేదానికి ప్రారంభిస్తారు. మీరు దేవుడికి ఇష్టమైన కార్యాలు అడిగేదానికి ప్రారంభించేటప్పుడు ఖచ్చితంగా దేవుడు దాన్ని నెరవేరుస్తారు. దానికి ముందు నీ అవసరాలు ఏదైనా, బ్రదర్ మాకు తినేదానికి భోజనాలు లేవు, మేము చాలా పేదరికంలో ఉన్నాం అని చెప్పి నువ్వు అనుకోవచ్చు. ఖచ్చితంగా దేవుని అవసరాలు సంధిస్తారు. మనుషులకు ముందు పోయి నిలబడేది, మనుషులు వెనకాల పోయి నిలబడేది అన్నీ విడిసేసి యేసయ్య దగ్గరికి రా. ఆయన వైపు నీ చూపు తిప్పేటప్పుడు ఖచ్చితంగా రూతుకు ఒక పోవాసే అవసరమైందన్నీ చేసేటప్పుడు నన్ను సృష్టించిన యేసయ్య మనకి అవసరాలకి ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. మన అవసరంలో ఖచ్చితంగా మనకి ఏది అవసరం మనం అడిగే అన్నీ దేవుడు ఇచ్చి మిమ్మల్ని ఉన్నతమైన స్థానంలో దేవుడు నిలబెడతారు. ప్రార్థన చేసుకుందామా? యేసయ్య వందనాలు, స్తోత్రాలు. ఒక పోవాసే అలా వాగ్దానం చేసి అవుతుందంటే మీరు దానికన్నా గొప్ప దేవుడు కదా. మీ పిల్లలకి ఏది అవసరం, ఒకవేళ శరీరంలో సుఖం, ఆరోగ్యం, కుటుంబంలో సమాధానం, విడుదల కావాలంటే ఖచ్చితంగా మీరు అది ఈగలరు యేసయ్య. అది మేము విశ్వాసిస్తున్నాం. మీ పిల్లల్ని ఘనపరచండి, అవసరాలు సంధించండి. మీ పిల్లలు ఏవన్నీ మీ వైపులో నిలబడి విన్నపిస్తున్నారో ఆ విన్నపాలను అంగీకరించుకొని యేసయ్య నామంలో మీ కార్యాలు జరుగునుగాక, గొప్ప కార్యం మీ పిల్లలు చూడునుగాక. యేసయ్య నామంలో ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి. Amen. God bless you. God bless you all.